రాశారా? రిపీటెడ్గా రివిజనే చేస్తుండండి, కొత్తగా ఏమీ చదవద్దు ఇక అసలు. కొత్తగా ఏం చదవదు, రిపీటెడ్గా స్టోరీ చదవటం, బిట్లు ఏమైనా ఉంటే చేయటం అంతే. మీరు ఏదైనా వదిలేసిన చాప్టర్ ఉంటుంది, అది మళ్ళీ ఇప్పుడు ఏం చదవక్కర్లేక, ఇంకంటే అంత టైం లేదు మనకి. ఓకే, ఏం చాప్టర్స్ వదిలేశారనుకోండి, ఇంక వదిలేయటమే కంప్లీట్గా. ఆల్రెడీ ఈరోజు డేట్ అంతా 5th, మనకి ఇంకా 20 days టైం ఉంది. ఎందుకంటే 25th వరకే, 26 నుంచి మళ్ళీ మీరు అకౌంట్స్ చదువుకోవాలి కదా. ఓకేనా? అది ఆల్మోస్ట్ మీరు చదివిన సెంటెన్స్లు, చదివిన టెర్మినాలజీ ఇవే మీకు ఎగ్జామ్లో 60% కనపడుతుంటాయి. 60 to 70% ఈజీగా ఉంటాయి అక్కడ. మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. చెప్పే కదా, ఒక బిట్ చదవగానే దానికి కంటెంట్ ఇమీడియట్గా మొత్తం మైండ్లోకి రావాలి. ఫార్ములా 10 నిమిషాలు గుర్తొచ్చింది అనుకో, ఇంకా బిట్ ఎట్ చేస్తారు, చేయలేం కదా. ఓకేనా? ఇంకొంచెం హార్డ్ వర్క్, ఇప్పటి వరకు బాగా చదివారు, ఇక్కడ నుంచి జస్ట్ కంటిన్యూ చేయండి ఇలాగే. ఈ 1 month కంటిన్యూ చేయండి, అయిపోద్ది, గొడవ వదిలిపోద్ది. మ్యాథ్స్ నెక్స్ట్ లెవెల్ నుంచి ఉండదు, హ్యాపీ అనుకోవద్దు. మ్యాథ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ లేకపోతే మీ అండర్స్టాండబిలిటీ కెపాసిటీ డిక్రీజ్ అయిపోద్ది. మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగా రావాలనుకోండి, మ్యాథ్స్ బాగా వస్తే అది చాలా బాగా వస్తుంది, ఎక్కువ స్కోర్ చేయొచ్చు దాంట్లో. ఇంటర్లో పేపర్ ఉంటుంది FM. ఓకేనా? అందుకని మ్యాథ్స్ లేదు అమ్మయ్య అనుకోవద్దు, అసలు స్టాటిస్టిక్స్ లేదు, గొడవ వదిలిపోయింది గణేష్ సార్తో అనుకోవద్దు. ఓకే, రైట్. ఈరోజు ఏ టాపిక్ చెప్దాం అనుకుంటున్నాం మనం? ప్రాబబిలిటీ. ఓకే, వేర్ we use this concept of probability? Some statement shows something uncertainty. To measure how much percentage of uncertainty is there for the given statements, okay, in that situations we use the concept of probability. Concentrate. Okay, some statements showing those statements are not an exact statements. Those statements give something uncertainty, something inconsistency. Okay, how much percentage of inconsistency is there, how much percentage of uncertainty is there, in that case we use the concept of probability. Okay, right. Where we use measures of dispersion to comparison of two or more related series for testing the consistency and inconsistency. How much variability is there between the observations, in that case we use dispersion. Okay, central location of the observation we use central tendency. Similarly, how much percentage of uncertainty is there in the given statements, in that case we use the concept of probability. Okay, right? Okay, right. See, before that we discussed some basic definitions, those are related to probability. In that case we see that experiment means it is an operation which produces some results. It is an operation which produces some results. ఏదైనా ఎగ్జామ్ రాసాం, ఎక్స్పెరిమెంట్ నేను ఎగ్జామ్ రాసాం, more than 40 or less than 40 కట్ ఆఫ్ చూసుకుంటే, more than 40 అయితే it will gives good results, less than 40 means it gives a bad result. Okay, experiment, it produce outcomes, right? See, random experiment means we know all possible, an experiment is said to be random, it's satisfying the two conditions. We know all possible outcomes in advance. మీకు ముందుగానే తెలుసు నేను ఎగ్జామ్ రాస్తే ఏం జరిగిద్ది అనేది. ఓకే, ఏం జరిగిద్ది అనేది తెలియదు, ఏం జరుగుతాయి, ఏమేం పాసిబిలిటీస్ ఉంటాయి అనేది ఐడియా ఉంటుంది, అంతేనా కదా? ఏమేమి ఉంటాయంటే పాస్, ఫెయిల్, అంతే కదా. ఓకే, రైట్. అంటే వీ నో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే మీకు తెలిసిపోతుంది ఏమేమి జరుగుతాయి అనేది. రైట్, లైక్ 6 గ్రాండ్ టెస్టులు రాశారండి, 6 గ్రాండ్ టెస్టులు రాస్తే ఫస్ట్ సెకండ్ పాస్ అయ్యారు, థర్డ్ దాన్ని అని చెప్పగలమా మనం? ఫోర్త్ అని చెప్పగలమా? ఓకే, అంటే like we can't say that particular case, those type of experiments are called it as a random experiment. And ante an experiment is said to be random, it's satisfying the two conditions, we know all possible outcomes in advance, and what is that second one? ఓకే, ద ఎగ్జాక్ట్ అవుట్కమ్ ఇన్ ఎ పర్టికులర్ కేస్ ఈస్ నాట్ నోన్ ఇన్ అడ్వాన్స్. పర్టికులర్ కేసులో ఏం జరిగింది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. దోస్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ కాల్ ఇట్ as ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్. ఆఫ్టర్ దట్ వీ డిస్కస్ శాంపిల్ స్పేస్.
Sample space is nothing but set of all possible outcomes of a random experiment is called sample space. Set of all possible outcomes. ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి అవన్నీ కూడా ఒక సెట్లో రాస్తే దట్ ఈస్ కాల్డ్ శాంపిల్ స్పేస్. ఓకే, నెక్స్ట్ వి డిస్కస్ ఈవెంట్. Event is nothing but it is a subset of sample space. Any subset of sample space is called event. ఏదైనా ఒక శాంపిల్ స్పేస్ అంటే లార్జెస్ట్ సెట్, దానికి ఒక చిన్న సబ్సెట్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్. నౌ వీ డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, ఓకే, mutually exclusive events. Mutually exclusive events means the occurrence of one event prevents the occurrence of remaining events. Occurrence of one event stops the occurrence of remaining event. Occurrence of one stops the remaining events like 2, 3, 4, 5, 6 when a die is rolled. Occurrence of head stops the occurrence of tail when a coin is tossed. All of you understand the point? Okay, right. See, mutual exclusive events also call it as disjoint events. Disjoint events. Next, equally likely events. See, all the events have equal chance. All the events have equal chance. Then we say that those events are called it as equally likely events. Getting a 1, the chance of getting a 1 on the upper face of die is same as chance of 2, chance of 3, 4, 5, 6. Okay. Similarly, the chance of getting a head is same as getting a tail when a coin is tossed. All of you understand the point? Then the events are equally likely. Next, exhaustive events. Exhaustive events are nothing but union of all events equals to sample space. Union of all events equal to sample space. Then the events are called it as exhaustive events. When a die is rolled, E1 is an event of even number and E2 be an event of odd number. Suppose E1 union E2 is equal sample space or not. Then we say that those two events are exhaustive events. All of you understand the point? See, E1 is an event of even number and U2 be an event of odd number. Is there any common point between those two? In that case, both of them are also called it as mutually exclusive. And that means that event satisfying two conditions, mutually exclusive and exhaustive events. See, any two events satisfying mutual exclusive and exhaustive, then we say that those events are called it as complementary events. మీరు ముందు ఎందుకు చెప్పారంటే ఒకసారి జస్ట్ అలా ఒక 5 నిమిషాలు చదువుకొని వస్తారు, రెస్పాన్స్ బాగుంటుంది కదా అని చెప్పి. రెస్పాన్స్ ఉందనుకోండి నిద్ర రాదు ఫస్ట్. అట్లా ఖాళీగా 10 నిమిషాలు కూర్చుని అనుకోండి, బయట క్లైమేట్ కూల్గా ఉంది, మీకు నిద్ర వచ్చేస్తుంది. ఓకే, ఎనీ టూ ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ ఈవెంట్స్. those two events are mutual exclusive and exhaustive. Then we say that those events are called as complementary events. Independent events means the occurrence of one event does not depend on the occurrence of another event. And the chance of occurrence of equally likely means the chance of occurrence of all events are equal or same. Independent events means occurrence of one event does not depend on the occurrence of other event. I'll be clear the point. Okay, dependent event, occurrence of one event and depends on occurrence of other, and the chance it will becomes maybe changes. Chance change aitunte, that is called dependent event. Okay, and first suppose that let us take a ace card from a pack of 52 cards. Let us take a ace card from a pack of 52 cards. And what is the chance? 4/52. Not replacing. And one more ace card is drawn from that pack. What is the chance of another ace card? 3 by chance becomes changes or not. And that means whenever chance is changes, then we say that those events are called as dependent events. Okay, chance is unchanged. Means suppose one card is drawn. Okay, ace card. Let us take an ace card is drawn from the pack of 52 cards. That is 4/52. Again replace it. And one more time we are taking a ace card. The chance is unchanged, 4/52, independent. All of you understand the point? Okay, right. Next we discuss classical and mathematical definition of probability. Classical mathematical definition of probability. See, suppose an experiment consisting of n mutually exclusive, exhaustive and equally likely cases. When experiment is conducted, we have these type of events are occurred. Those n events are like mutual exclusive, exhaustive and equally likely. Out of this m outcomes are satisfying our required condition. Then the probability of that condition A, and the probability of A is equals to m by n. Probability of A is equals to m by n means looks like a ratio
Okay, ratio means absolute or relative? Relative measure. See, from that definition, M is nothing but favorable, and these are all possible. Out of all possible outcomes, always favorable outcomes are less than or equal to all possible outcomes. Yes or no? And the restriction condition between these two is m less than or equal to n. M less than or equal to n means this function always less than or equal to 1, less than or equal to 1. అంటే దట్ మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. ఓకే, సి నెక్స్ట్, suppose that probability of an event A is equal to 1, probability of an event A is equal to 1, then we say that that event A is called షోర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ ఆర్ ఆల్వేస్ బీ హ్యాపెన్ ఈవెంట్. ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇక. ఓకే, సపోజ్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ 2 డైస్ ఆర్ రోల్డ్. వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ అట్లీస్ట్ 2 అన్నానండి. అట్లీస్ట్ 2 మీన్స్ అవుట్ ఆఫ్ 36 అవుట్కమ్స్ ఆర్ ఆల్ ద 36 అవుట్కమ్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ దట్ కండిషన్స్. yes or no? At least 2 means sum is 2, that is favorable case. Sum 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Okay, right. Suppose probability of an event A is equal to 0. Probability of an event A is equal to 0. Okay, then A is called impossible event. A is called an impossible event. Okay, from the pack of cards, what is the chance of getting a green color card? గ్రీన్ కలర్ కార్డు ఉంటుంది మన ఒరిజినల్ ప్యాక్ సూట్లో, ఇద్దరు బ్లాక్ ఆర్ రెడ్. గ్రీన్ ఉంటుందండి, గ్రీను ఎల్లో. ఓకే, ఇలాంటివి ఏమి ఉండవు కదా, రైట్. అంటే దట్ ఈస్ కాల్డ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ ద పాయింట్? ఓకే, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ వీ సే దట్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏ ఈజ్ కాల్డ్ సక్సెస్ అండ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ కాల్డ్ ఫెయిల్యూర్. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏ ఈజ్ కాల్డ్ సక్సెస్ అండ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ కాల్డ్ ఫెయిల్యూర్. Therefore, probability of success plus probability of failure always equals to 1. Probability of success plus probability of failure equals to 1. Here in this case, failure is denoted by A complement, success is denoted by A. Okay, probability of success plus probability of failure equal to 1. Next, probability of sample space is equals to 1. Probability of sample space equals to 1. Right. Next, we are going to discuss addition theorem on probability. And let us take the two events. A and B. Then out of these two events, at least one of the event is happen. At least one of the event is happen is the same as out of these two events. Okay, what is the probability of occurrence of A or B? What is the probability of occurrence of A or B? A or B is same as occurrence of A or B is same as at least one of the two events is happen. Okay, that is denoted by probability of A union B. Probability of A union B, that is probability of A union B is given by P of A plus P of B minus P of A intersection B. Therefore, suppose that let us take a Venn diagram representing. Okay, here we want to find out this is the probability we require to find probability of A union B. See, that is see this P of A plus UP of B. This part is added 2 times. That is the reason we subtracting 1 time. P of A intersection B. All of you clear the point? Okay, P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. Suppose A and B are disjoint. Means like this, and there is no common elements between those two, A and B. And that is it is enough. Suppose to say if you are find out P of A union B, that is equal to P of A plus that is enough, because there is no intersection part, because A and B are disjoint, and this value becomes
0, or A and B are disjoint is same as mutually exclusive. మీరు కాంటెస్ట్ని బట్టి ఒక్కోసారి అర్థం చేసుకోలేదు, దోస్ టూ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఇండిపెండెంట్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా చేస్తే దెబ్బపడదు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, రైట్. సపోజ్ ఎడిషన్ థియరమ్ ఆన్ 3 ఈవెంట్స్, అంటే P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B ప్లస్ P ఆఫ్ C మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B మైనస్ P intersection C minus P of A intersection C plus P of A B C. Okay. See, sometimes intersection we denote like A intersection B. In the examination point they denote like AB. A union B also denote like P of A plus B. P of A plus B. Okay, right? And union sometimes he may represent like plus and intersection we write like into multiplication. Okay, see, suppose A, B, C are mutually exclusive events. A, B, C are mutually exclusive means all intersection it will becomes 0. That is P of A union B union C is equals to P of A plus P of B plus P of C. Suppose A, B, C are mutually exclusive and exhaustive. Mutually exclusive and exhaustive. Exhaustive means A union B union C is equals to how much it is sample space. A union B union C is equal to sample space. Apply probability. Probability of A union B union C is equal to probability of sample space is 1. And this value becomes 1. And finally, A, B, C are mutually exclusive and exhaustive means 1 is equal to P of A plus P of B plus P of C. Suppose A, B, C are mutually exclusive, exhaustive, equally likely. Okay, what is the probability of each and everything అన్నాడండి. అంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అనా, అంటే దట్ ఈస్ P of A ఈజ్ ఈక్వల్ టు P of B ఈజ్ ఈక్వల్ టు P of C, అంటే దట్ ఈస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 times of P of A, therefore P of A ఈజ్ ఈక్వల్ టు 1/3. All of you clear the point? Okay, right. Next, suppose if you want to find out P of A minus B. A minus B. A minus B means only A occurs. Only A occurs. Okay. Only A occurs reason is like this. All of you understand the point? And how to find out this? Means total A minus of this intersection. Say yes or no? And this is P of A minus P of A intersection B. P of A minus P of A intersection B. This is P of A minus B. All of you clear the point? Suppose A and B are mutually exclusive. What is P of A minus B? A and B are mutually exclusive. What is P of A minus B? Concentrate చేస్తున్నారా బాయ్స్ లాస్ట్లో? ఓకేనా? Suppose A and B are mutually exclusive, then what is P of A minus B? అంటే this value becomes 0 na? అంటే this is nothing but P of A is equal to P of A minus B. Mutual exclusive అంటే డిజైన్గా అప్పుడు ఇలా ఉంటాయి. P of A అన్నా ఓన్లీ ఏ అన్న రెండు ఒకటే కదండి, కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కదా. దట్ ఈస్ P of A ఈ సేమ్ యాజ్ P of A minus B. ఓన్లీ ఏ అంటే A minus B. ఇది ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ మనం ఏం చూసాం మనం అంటే కండిషనల్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందంటే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయట్లా, బుక్లో డిస్కస్ చేస్తాను కదా, అందుకని ఇప్పుడు ఏం చెప్పట్లేదు ఇంకా. ఓకే, కండిషనల్ ప్రాబబిలిటీ. ఓకే, వాట్ ఈస్ కండిషనల్ ప్రాబబిలిటీ? వాట్ ఈస్ కండిషనల్ ప్రాబబిలిటీ అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్ వీ సే సంథింగ్ ఈజ్ కాల్డ్ కండిషనల్ ప్రాబబిలిటీ. ఇట్ ఈజ్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ dependent probability. Very good. Dependent probability. Conditional probability also call it as dependent probability. ఎందుకు? based on the given condition, based on the condition we find out the probability. Right? మన కండిషన్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నా అంటే దాని మీద డిపెండ్ అవుతున్నాం కదా. ఓకే, రైట్. సి ద కండిషనల్ ప్రాబబిలిటీ, లిజన్ కేర్ఫుల్లీ. సపోజ్ 2 dice are rolled. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. 2 dice are rolled. ద శాంపిల్ స్పేస్ S is equal to and so on. అంతే కదండి, 36 outcomes when 2 dice are rolled. Now question is, what is the probability of sum is 7 given that
neither of die shows 2. Given that neither of die shows 2, what is the probability of sum is 7? Okay, sum is 7. Given that neither of the die shows 2. చూడండి, when 2 dice are rolled, ఇది తీసేయి, మొత్తం తీసేసి చదువు. Given that దగ్గరికి రా. ఓకే, 2 dice are rolled. Given that 2 dice వేస్తే మీకు చెప్పేస్తున్నా ఏం జరుగుతుందంటే neither of the die shows 2. ఏ డై మీద 2 లేదంట. అర్థమైందా? క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి. neither of the die shows 2. when 2 dice are rolled and no die shows number 2. no die shows number 2 అంటే 36 అవుట్కమ్స్ ఉంటాయా? ఇప్పుడు మరి ఉండవు. ఎన్ని ఉంటాయి మరి? 11 అవుట్కమ్స్ పోతాయా? ఎందుకు? 1 2 పోయినట్టుగా. 2 1 2 2 2 3 2 4 2 5 2 6. నెక్స్ట్ 3 2 4 2 5 2 6 2. 11 అవుట్కమ్స్ వెళ్ళిపోయినాయా? 36 నుంచి 11 లేకపోతే ఎన్ని వచ్చినట్టు ఇంకా? 25. అంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 25. when 2 dice are thrown, neither of the die shows number 2 means n of s is equal to 25. n of s is equal to 25. 36 రావు అనమాట. ఓకే, చెప్పేస్తున్నాం బికాస్ కండిషన్ ఇచ్చాం. when 2 dice are thrown, what is the condition is given? given that ఇది ఇచ్చేస్తున్నాం. ఏమి ఇచ్చాం? neither of the die shows number 2. ఏ డై కూడా 2 చూపించట్లేదంట. అంటే ఏంటి? పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 25. అలా క్లియర్ ద పాయింట్. ఓకే, రైట్. ఇప్పుడు ఏమడిగాడండి? ఇన్ దట్ 25 అవుట్కమ్స్, ఇప్పుడు ఈ 25 అవుట్కమ్స్లో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఈజ్ 7? చెప్పండి. ఈ 25 అవుట్కమ్స్ సమ్ 7 సాటిస్ఫై చేసే కండిషన్స్ ఏమేమి ఉన్నాయి? 4 3 3 4 6 1 1 6. అంతే, నీకు ఏమైనా ఉన్నాయా? అంటే ఫేవరబుల్ ఛాన్సెస్ ఆర్ 4, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 25. అంటే బేస్డ్ ఆన్ ద గివెన్ కండిషన్ వీ సే సంథింగ్ ఈజ్ కాల్డ్ కండిషనల్ ప్రాబబిలిటీ. అలా అండర్స్టాండ్ ద పాయింట్. అర్థమైందా కండిషనల్ ప్రాబబిలిటీ అంటే? ఓకే, రైట్. సపోజ్ క్వశ్చన్ ఎలా ఉంది? సమ్ ఈస్ 10. ఓకే, సమ్ ఈస్ 10 గివెన్ దట్ 1 die shows 7. ఓకే, అట్లా అసలు ఎగ్జిస్ట్ అవుద్ది అలాగా? సమ్ 10 రావాలన్నారు, బాగానే ఉంది. ఒక డై మీద ఏముండాలంట? 7 అంట. 7 లేదు, ఇంకెక్కడి నుంచి తీసుకురాలేం కదా. అంటే this sum 10 probabilities depends on this condition. మరి కండిషన్ ఎగ్జిస్ట్ అయిందా? అసలు ఇదే లేదుగా. మనం వీడి మీద డిపెండ్ అవుతున్నాం. ఓకే, నేను వీడి మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్ రాయటానికి పోయినా, ఈడే రాలే ఎగ్జామ్. ఇక నేను పాస్ అవుతానా? పోయినట్టే. ఇది వెళ్ళక్కర్లే, ఎగ్జామ్ హాల్లో కూడా బాగోక్కర్లే. అటు నుంచి అటు అదే సినిమా రిలీజ్ అయింది మొన్న, అది యానిమల్లో ఏదో సినిమా, దానికి వెళ్ళి కూర్చోవడం, మళ్ళీ రావటం బయటికి, అంతేగా. అది ఫాదర్ సన్న సెంటిమెంట్ అంటే సినిమాలో అన్నారు, ఏదో చిన్న మొక్క ఉంటుంది దాని మీద అసలు. ఓకే, మిగతా అంతా వరస్టే ఉంటుంది. రైట్. సి ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఈస్ 10. ఏంటంటే గివెన్, వాడు ఇచ్చిన కండిషన్ చూడండి ఎంత దరిద్రంగా ఉందో. కండిషన్ ఏంటంట? సమ్ 1 die shows 7. ఎక్కడి నుంచి పెట్టాలి? అప్పుడు మనం డైకి ఇంకొక డై అంటే చాలు, 7 రాసేయాలి. అవుద్ది? అలాంటి పాసిబిలిటీ ఉందా? లేదు. అంటే ఇది దీని మీద డిపెండ్ అవుతుంది కదా, కానీ కండిషన్ ఏమైంది? ఇంపాసిబుల్ అయిపోయింది. ఓకే, దట్ మీన్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ అవుట్ ద సమ్ ఈస్ 10. All of you understand this point? This type of probabilities are called as conditional probabilities or dependent probability. See, the conditional probability of an event A is denoted by probability of A given B. అంటే ఏమంటాం దాన్ని? ఎలా చదువుతాం? కండిషనల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, కండిషనల్, నాట్ ఆర్డినరీ ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ given B. Conditional probability of A, and here we find out the probability of A given B. And by using B we find out the probability of A. Okay, the formula for this is probability of A intersection B by probability of B. Probability of A intersection B by probability of B. All of you clear the point? Okay. Similarly, conditional probability of B given A is nothing but probability of A intersection B by probability of A. ఇందాక ఏం చెప్పాము? ఇందాక కండిషన్లో చూడండి ఒకసారి. ఇచ్చిన కండిషన్ ఏంటంటే 1 of the die shows 7 అంటున్నాడు. సపోజ్ ఇది 1 of the die shows 7 అంటే 0 అయిందా లేదా డినామినేటర్? 1 die shows 7, అలాంటి పాసిబిలిటీస్ ఉందా? ఎగ్జిస్టెన్స్ లేదు కదా. డినామినేటర్ 0 అవ్వచ్చా? అదనమాట. అందుకనే ఆ కండిషన్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవ్వాలి, లేకపోతే ప్రాబబిలిటీ ఇంపాసిబుల్లోకి వెళ్ళిపోతుంది. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద పాయింట్? ఓకే, సి
This is the conditional probability of A given B and B given A. All of you understand the definition of conditional probability? Right. Suppose what is the probability of A given A? A given A value anta. And this is write it as A intersection A by P of A. A intersection A ante A by P of A. Both of them are cancelled, which is equal to probability of pi given A. Probability of pi intersection A by probability of A. Pi intersection A ante pi. Probability of pi ante 0. 0 by anything is equal to 0. All of you clear the point? Okay? Okay na? Right. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, probability of A given B. Probability of A given B. What is the meaning? A given B meaning ఏంటి? A's probability is depends on. A's probability is depends on. అంటే ఏ ప్రాబిలిటీ దేని మీద డిపెండ్ అయి ఉందంట? B మీద. A's probability is depends on B. Okay? Is same as probability of A. Is same as probability of A. Okay? అంటే కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ A ఈక్వల్ టు ఇండివిజువల్ ప్రాబిలిటీ ఆఫ్ A. ఈక్వల్ అయిందా? అలాగా అలా ఈక్వల్ అయితే దెన్ వీ సే దట్ దో ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇప్పుడు నేను దీని మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్ రాయటానికి వెళ్ళా. నాకు ఎందుకు భయం వేసింది వాడి మీద డిపెండ్ అవటం వల్ల. రాత్రి చదివేశా. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వీడు కనపడలా. కానీ నేను చదువుకున్నాగా. ఓకే, నేను వెళ్ళి రాసినా పాస్ అవుతాగా. అంటే చూసి రాసినా పాస్ అవుతా, ఓన్గా రాసినా కూడా పాస్ అవుతా. బై డైరెక్షనల్ కేసు, అంతేనా కాదండి? అదే చెప్తున్నాం చూడండి. డిపెండెంట్ ప్రాబిలిటీ సేమ్ యాజ్ ఇండివిజువల్ ప్రాబిలిటీ. Dependent probability same as individual probability. Then we say that both the events are independent events. And depend అవ్వక్కర్లా, లేకపోతే నేను రాస్తారా పైకి చెప్తున్నా కదా అంట. కొంతమంది ఉంటారు మనకి అది ఏం చదవలేదు అసలు, మ్యాథ్స్ పోద్దా అంటారు మన పక్కన. ఆ దరిద్రుల మాట అసలు వినకూడదు. వాడే చదవలేదు, క్లాస్లో టాపర్, ఇప్పటికి గ్రాండ్ టెస్ట్లు అన్నింటిలో ఎప్పుడు చూసినా 90 వచ్చినాయి ఆడికి, ఆడు అసలు వదిలేసిండంట అని చెప్పి మనం కూడా వదిలేస్తాం వాడిని బేస్ చేసుకొని. ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్తారు, మా క్లాస్లో టాపరు వాడిగా భయం వేసి వదిలేస్తుండో, ఇక నేను కూడా వదిలేస్తున్నా అంటాడు. పాప మీరు వదిలేస్తారు, ఆడు చదువుతున్నాడు, ఆడు వెళ్ళిపోతారు ముందలకి, మనం అక్కడే ఆగిపోతాం. అందుకని ఎవరి మాట వినకూడదు, మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళటమే. ఓకే, అంటే డిపెండ్ అయినా ఇండివిజువల్గా ఉన్నా మనమైతే పాస్ అవుతున్నాం కదా. డిపెండ్ అయితే ఎడిషనల్ ఛాన్స్ అనమాట. ఇప్పుడు చదువుకొని వెళ్ళాము, మనకు వచ్చి నేను రాస్తాం. ఇన్విజిలేటర్ ఏమన్నారంటే బాబు మీకు వచ్చి చూసి రాసుకోండి అన్నారనుకోండి, వదిలేస్తాం ఆప్షన్నే. మా సార్ గణేష్ సార్ చూడకుండా రాయాలని చెప్పిండండి, మేము రాయమని చెప్పారనుకో వాడు చచ్చిపోతారు అక్కడ ఇన్విజిలేటర్. మీరు అలాంటి డైలాగులు ఏం వాడద్దు. రాసుకోమంటే రాసుకోవటమే, చేసేది ఏముంటుంది. ఓకే, అది అంటే డిపెండెన్సీ సేమ్ యాజ్ ఓకే ఇండివిజువల్. దెన్ వీ సే దట్ బోత్ ద ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్. అంటే టూ ఈవెంట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఇండిపెండెంట్. ఇట్ సాటిస్ఫైయింగ్ దిస్ కండిషన్. ఏంటి డెఫినేషన్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆర్ ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి. దెన్ వీ సే దట్ బోత్ ద ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. బోత్ ద ఈవెంట్స్ ఆర్ independent events. All of you understand the point? But it is somewhat difficult to find out these two values in the examination point for any problem. In that case we develop one necessary and sufficient condition to check the independency of two events. ఇది ప్రతిసారి ఈ రెండు ఫైండ్ అవుట్ చేసి ఇది ఫైండ్ అవుట్ చేసి ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి లేదో చెక్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ టాస్కే. ఇన్ దట్ సిచ్యువేషన్స్ వీ యూజ్ వన్ నెసరీ సఫిషియంట్ కండిషన్ టు చెక్ ద ఇండిపెండెన్సీ ఆఫ్ టూ ఈవెంట్స్. లెట్ us substitute probability of A in this place. ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయి. ఇదిగో ప్రాబిలిటీ ఆఫ్ A గివెన్ B ఈజ్ సేమ్ యాజ్ ప్రాబిలిటీ ఆఫ్ A కదా, ఇండిపెండెంట్ అయితే. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసావు అనుకో, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి ఏమొస్తా, ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B. అంటే ఇంటర్సెక్షన్ we write it as into, intersection we write it as into, then we say that those two events are independent events. All of you understand the point? All of you clear that? Okay, అంటే two events are said to be independent. It is enough to check the condition probability of A intersection B is equal to probability of A into probability of B. That is the necessary and sufficient condition to check the independency of two events. అంటే two events independent అవ్వాలి అంటే మీరు జస్ట్ ఆ ఒక్క కండిషన్ చెక్ చేస్తే చాలా సింపుల్ కండిషన్ అనమాట అది. probability of A intersection B is equals to probability of A into probability of B. Then we say the two events are independent events. Two events are ఇండిపెండెంట్ ఈవెంట్స్. అక్కడ వరకు అర్థమైందా లేదా? సరే, ఇప్పుడు టూ ఈవెంట్స్ ఇండిపెండెంట్ అనుకుందాం. ఏబీలు ఇండిపెండెంట్ అంటే ఆటోమేటిక్లీ ఇట్ సాటిస్ఫైయింగ్ దట్ కండిషన్. సేసార్నా? వాట్ అబౌట్ ఏ కాంప్లిమెంట్ అండ్ బి? ఇండిపెండెంటా కాదా? ఏ కాంప్లిమెంట్ అండ్ బి. చూడండి ఇండిపెండెంటా కాదా అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కెన్ వి రైట్ లైక్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి. దెన్ వీ సే దట్ దోస్ టూ ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ అని చెప్పేయచ్చు. కాబట్టి ఇగో LHS కన్సిడర్ చేస్తున్నా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B. This is write it as a probability of B minus
A, probability of B minus A, nothing but probability of B minus probability of A intersection B, that is probability of B minus A and B are independent. That is the reason we substitute this. P of A into P of B. Therefore, from this P of B is common. 1 minus P of A, that is P of B into P of A complement. చూడండి intersection we write it as into A, and that means A complement and B also independent. అంటే finally the conclusion is A and B are independent, A complement B independent, A B complement independent, A complement B complement also independent. And that means A and B are independent, whatever it may be the combinations of complements also independent. And A and B independent అయినాయి కాబట్టి they cannot be mutual exclusive. Mutual exclusive అవ్వాలంటే ఏమవ్వాలి? ఇంటర్సెక్షన్ 0 అవ్వాలి. కానీ ఇండిపెండెంట్ అవ్వాలంటే ఇంటర్సెక్షన్ ఏమవ్వాలి? ఇంటూ అవ్వాలి. అలా if you understand the point. అంటే A and B are independent, they cannot be mutually exclusive. Mutual exclusive cannot be independent. అలా if you clear the point? Okay. See, suppose let us take 3 events. 3 events A, B, C. How can you say that 3 events are independent? And what are the conditions must be satisfied when we say that 3 events are independent? And that means the first condition is A intersection B is equal to P of A into P of B. Similarly, P of B intersection C is equals to P of B into P of C. P of C intersection A is equals to P of C into P of A. And P of A intersection B intersection C is equals to P of A into P of B into P of C. See, these 4 conditions must be satisfied, then we say that 3 events are independent. Okay, suppose n events are given. Okay, how can you say that those n events are independent? Means it's then I will give the one formula, that is 2 power n minus 1. N events are said to be independent. So that means how many conditions must be satisfied? How many conditions must be satisfied? N events are independent. And 2 power n minus 1. Suppose 3 events are now. Just you have to substitute n equal to 3. And 2 cube. 8 minus 3 minus 1, which is equals to 4 conditions must be satisfied. Then we say that 3 events are independent. Suppose 3 events satisfying only these 3 conditions. These 3 conditions, but not satisfies the last condition. Then we say that those events are pairwise independent, not all independent. Pairwise independent. And AB independent, BC independent, AC independent, but not ABC are independent. All of you understand the point? Okay. Next. చెప్పండి, odds in favor of event అంటే odds in favor of an event is defined as success is to failure. odds ఇదేంటిది? ఫేవర్ ఇది. మరి ఎగ్నెస్ట్ అంటే ఫెయిల్యూర్ ఇస్ టు, మరి ఇక్కడ ఇప్పుడు odds in favor of an event is 5:6 అన్నానండి. odds favor of an event is 5:6. what is the probability of A? సక్సెస్ బై అంటే ఏమో సక్సెస్ ఎన్ని పార్ట్స్ ఇక్కడ 5 బై ఇదేమొస్తుందండి 11, బికాస్ ఆఫ్ డినామినేటర్ ఆల్వేస్ కంటైన్స్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఆల్ అంటే ఫెయిల్యూర్ వస్తాయి, సక్సెస్ వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్, సపోజ్ odds against of an event is 5:6. odds against of an event is 5:6. what is the probability of event A? 6/11. odds in favor and odds against events. Next, random variable. Random variable. Okay. See, what is meant by a random variable? What is meant by a random variable? And a random variable is a function. Random variable is a function from sample space to real number set. Random variable అంటే ఏంటి? నోట్స్ ఉన్నాయా మీ దగ్గర? నోట్స్ లేవా? నోట్స్లు చూసుకుంటే చేయాలి, వినాలి. అసలు తెస్తున్నారు నోట్స్లు, మానేసిరా. మీకు అందుకని ముందు లిస్ట్ ఇచ్చేసింది, ఎందుకంటే నోట్ తెచ్చుకుంటారని. ఫస్ట్ రోజు అంటే సరే లేదు, రెండో రోజు అని తెచ్చుకోవాలి కదా. మీరు ఓన్లీ వింటే ఎలాగా, అక్కడ మ్యాటర్ చూస్తూ చేయాల్సిందే, మీకు అర్థమవుద్ది బాగా. ఓకే. ర్యాండమ్ వేరియబుల్. మీరు ఏదైనా ఎక్సెస్ పాయింట్ ఉంటే ఇప్పుడు రాసేసుకోవచ్చు అక్కడ పక్కన. ర్యాండమ్ వేరియబుల్. ర్యాండమ్ వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఫ్రమ్ శాంపిల్ స్పేస్ టు రియల్ నంబర్ సెట్. ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఫ్రమ్ శాంపిల్ స్పేస్ టు రియల్ నంబర్ సెట్ అండ్ whose outcome is associated to a real number. Okay, each outcome, not whose outcome, each outcome is associated to a real number. Ante see this example. Suppose when a 2 coins are tossed, sorry, 3 coins are tossed. 3 coins are tossed. Okay, what are all possible outcomes?
when 3 coins are tossed, okay, this is a sample space to real number set. Our random variable x, assuming number of heads. ఏం అజ్యూమ్ చేస్తుందంట అంటే మన కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉందంటే హెడ్స్ మీద ఉందన్నమాట. ఎక్స్ ఈజ్ అ ఫంక్షన్ ఫ్రమ్ శాంపిల్ స్పేస్ టు రియల్ నెంబర్ సెట్, See, what are all possible outcomes when 3 coins are tossed అంటే h, t, all t's, t, h, అంతేనా? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాం, ర్యాండమ్ వేరియబుల్ అస్యూమింగ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటే ఓకే, సమ్ టైమ్స్ వీ మే గెట్ 0 heads. When 3 coins are tossed, is it possible to getting it 0 heads? ఓయ్ నిద్రపోవద్దు, బయట కూల్గా ఉంది, రూమ్లోనేమో కొంచెం వేడిగా ఉంది, నిద్రపోతున్నారు శుభ్రంగా కనపడుతుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. నిద్రపోవద్దు, అందుకని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఓకే, అందుకే మీకు తెలిసిన క్వశ్చన్ చిన్న 2 into 3 అంతా 6 or 7 అని అడుగుేది. రైటా? నిద్రపోవద్దు. రైట్, అందుకని ఏం చెప్తున్నా అండి, మీరు కూడా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఫార్ములా ఉంటే రఫ్ బుక్ పెట్టుకోండి, ఒకసారి చూడకుండా రాసుకోండి. చేతిలో పెన్ను ఉంటే నిద్ర రాదండి. మీరు పెన్ను వదిలేస్తున్నారు, మొబైల్ పట్టుకుంటున్నారు. అయినా మీకు భయం ఉండట్లే. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, మొబైల్ చేతిలో ఉండగా మనం నిద్రపోయామంటే అది కింద పడిపోద్ది, పగిలిపోద్ది అనే భయం లేదు. ఫస్ట్ ఉంటే మీరు నిద్రపోరు. ఓకే, అది క్లాస్ రూమ్ కాబట్టి పాప మొబైల్స్ కూడా ఉండట్లే, చేతులు ఖాళీగా ఉంటున్నాయి. చేతులు ఖాళీగా ఉండేటప్పటికి ఏమవుతుందని నిద్ర వచ్చేస్తండి. అందులో పొద్దున్నే టిఫిన్ చేశారా? చేయలేదు కదా. 4 o'clock లేచి ఉంటారు, 7కి రావటం. అది 4కి లేచారా? 5కా? 3యా? ఎక్కడి నుంచి రావాలండి? సంగారెడ్డి ఏంటి? చూడండి, ఎక్స్ ఈజ్ అ ర్యాండమ్ వేరియబుల్ విచ్ అస్యూమింగ్ 0 heads. అంటే సమ్ టైమ్స్ వీ మే గెటింగ్ 0 heads. ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెటింగ్ 1 head, 2 heads, 3 heads, 4 heads? 4 heads రావు, ఎందుకంటే టాసింగ్ 3 coins. ఓకే, కరస్పాండింగ్ ప్రాబబిలిటీ చూడండి, 0 heads, 1 head, 2 heads, 3 heads. ఇగో 3 heads సరిపోయిందా? అంటే వెన్ ఎవర్ 3 heads మీన్స్ ద అవుట్కమ్ ఈజ్ హెచ్. అంతేనా? అంటే ఇగో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 3, ఆల్ ద 3 heads. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? మనం మ్యాథ్స్లో ఎలా రాస్తాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఇక్కడ ఎక్సే ఫంక్షన్, ఎక్స్ ఆఫ్ అవుట్కమ్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, 2 heads. ఇంకా 2 heads ఎక్కడ ఉన్నాయి? ఓకే, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 heads. 1 head. ఎన్ని 3 వచ్చాయా? ఇది 1 కదా, అంతేలే. 3, సారీ, 2 heads. ఎక్స్ ఆఫ్ హెచ్టిటి, టిహెచ్టి, టిటిహెచ్ అసోసియేటెడ్ టు 1. నెక్స్ట్ ఆల్ 0 heads. ఓకే, అంటే ఎక్స్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ 0? ఎక్స్ ఆఫ్ 0 అన్నానండి. ఎక్స్ ఆఫ్ 0 అంటే ఎంత వస్తుంది? 0 heads. 0 heads ప్రాబబిలిటీ ఏంటి? 1/8. ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ ఛాన్సెస్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. 1 head ప్రాబబిలిటీ, 3/2 heads probability, 3 heads probability, 1/, this is called probability distribution. Okay, see, once again I'll repeat the definition of random variable. Random variable is nothing but a function. Random variable is a function from where to where? Sample space to real number set, and each outcome of a random experiment is associated to a real number. ఇది ఏ సెట్ అంటున్నా? రియల్ నంబర్స్. అంటే సమ్ టైమ్స్ వీ మే గెట్ నెగిటివ్ వాల్యూస్ ఇన్ దిస్ సెట్ ఆల్సో. ఓకే, అర్థం అవుతుందా లేదా? ఇందులో నెగిటివ్ వాల్యూస్ కూడా రావచ్చు. ప్రాబబిలిటీ నెగిటివ్ అవ్వదు,
కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి అసోసియేషన్ ఉంది ఇది శాంపిల్ స్పేస్ టు రియల్ నెంబర్ సెట్. అంటే ఇక్కడ నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఒక ప్రాబ్లం చెప్పే ఇన్ ఏ గివెన్ బిజినెస్ వెంచర్ ఏ మ్యాన్ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2000 రూపీస్ అదర్వైజ్ అక్కర్స్ ఎ లాస్ ఆఫ్ 80 రూపీస్ అని. అవునా? అక్కర్స్ ఎ లాస్ ఆఫ్ 80 అంటే -80 అన్నట్టేనా? అంటే ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ టేకింగ్ సమ్ టైమ్స్ నెగిటివ్ వాల్యూసా? ఎందుకు అంటే ఇట్స్ కోడోమైన్ ఈజ్ రియల్ నెంబర్ సెట్. అలా యూ అండర్స్టాండ్? ఓకే రైట్. నెక్స్ట్ ఈచ్ అవుట్కమ్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అసోసియేటెడ్ టు ఏ రియల్ నెంబర్. నెక్స్ట్ ఏమని చెప్తున్నామంటే ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ 2 types. ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ 2 types. వాట్ ఆర్ ద 2 types? discrete random variable and continuous random variable. Discrete random variable and continuous random variable. When we say that a random variable x is a discrete random variable, చూడండి అది వెరీ గుడ్. 1 2 3 4 1 2 3 4. How many observations are there? And random variable x taking only 4 observations. And finite infinite finite. Then we say that random variable is called discrete random variable. A random variable x taking infinite number of observations or uncountable number of observations. Then we say that random variable is called continuous random variable. Continuous random variable. And some -1 to 1 అన్నానండి. -1 to 1 how many elements are there? అంటే ఇన్ఫైనైట్. 0 to 1 అన్నానండి. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్? అంటే ఒక ఇంటర్వెల్ చెప్పేసాం కదా. ఓకే, ఇఫ్ ఇంటర్వెల్ ఈస్ గివెన్ ఆల్వేస్ ఇట్ కమ్స్ అండర్ యాజ్ ఎ కంటిన్యూస్ వేరియబుల్. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద పాయింట్? అంటే ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ టేకింగ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, దెన్ వీ సే దట్ it is called continuous random variable. Random variable x taking finite number of observations, it is called discrete. Okay, next this is called, ఇప్పుడు చూడండి ఇది we are associating. దేన్ని అసోసియేట్ చేసాం అంటే మిక్స్ చేసాం. ఏంటంటే మిక్స్ చేసింది? x అంటే ఏంటి? random variable. x is a random variable. ఇవేంటివి? కరస్పాండింగ్ ప్రాబబిలిటీస్. కరస్పాండింగ్ ప్రాబబిలిటీ రెండింటిని కలిపామన్నమాట. ఎవరెవరిని మిక్స్ చేసాం? random variable values and corresponding probability. This table is called probability distribution. This table is called probability distribution. Here p of x is called probability function. P of x is called probability function. P of x ఏమంటున్నాం ఇక్కడ అంటే probability function. అంటే probability of x is equal to 0 is 1/8. Probability of x is equal to 1 is 3/8. Probability of x is equal to 2 is 3/8. Probability of x is equal to 3 is 1/8. What is x? Random variable which assuming number of heads. అంటే probability of x is equal to 0 means 0 heads అని. Probability of x is equal to 0 means 0 heads. Probability of x is equal to 1 means 1 head when 3 coins are tossed. All of you clear? This p of x is called probability function. Probability functions are 2 types. Probability functions are 2 types. Probability functions are 2 types. One is called probability mass function. Second one is called probability density function. First one is probability mass function. Second one is probability density function. When we say that a probability function is a probability mass function, when we say that a probability function is a probability density function, means first before going to check whether the mass or density, first we have to observe that random variable x. If random variable x is discrete, we are trying to verify the given probability function is probability mass function. If suppose random variable x is a continuous, you are verifying corresponding probability function is a probability density function. Suppose random variable x is discrete. Now we are trying to verify the given function is probability mass function or not. We say that a given probability function is a probability mass function. It's satisfying 2 conditions. Those 2 conditions are individual probabilities greater than or equal to 0. Individual probabilities greater than or equal to 0 and probability of I greater than or equal to 0 for all I is equal to 1, 2 and so on. And total probability equal to 1. Total probability equal to 1. Okay na? Right? Whenever any probability function satisfying these 2 conditions, then we say that type of functions are called it as probability mass function. According to the previous example, observe this individual probabilities greater than or equal to 0. X is a discrete random variable. That is the reason I am going to verify whether it is a probability mass function or not. Okay, individual probabilities greater than or equal to 0. Individual probability greater than or equal to 0. And what about the total probability? Total probability equal to 1 or not? And that means this p of x is called probability mass function. P of x is called probability mass function. All of you understand the point? Okay, right. Next, density function. Probability density function. See, before we are checking
the given function is probability density function or not, first we have to observe that x is a continuous random variable or not. Okay, if x is a continuous random variable, then we are trying to verify whether the given function is probability density function or not. How can you say that a given function is a probability density function? Means it's satisfying again two conditions. That is, individual probabilities are greater than or equal to 0 for all x belongs to in that interval a comma b. If you take any number in that interval a comma b, why I am going to take interval a comma b means x is a continuous random variable. Continuous random variables means it takes the values from one point to other point. It takes all values from one point to other point. That way of representation is called interval. Okay. And integration a to b f of x dx is equal to 1. This term is indicating for the total probability equals to 1. ఈ టర్మ్ ఏం చెప్పేస్తుందంటే టోటల్ ఇదే ఇంటిగ్రేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే హియర్ ఇన్ దిస్ కేస్ హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అదే ప్రీవియస్ అయితే ఎన్ని ఉన్నాయి, ఫైనైట్ నెంబర్ సమ్ చేయటం చాలా ఈజీ. ఇన్ఫైనైట్ నెంబర్ సమ్ చేయాలి అంటే ఇట్స్ సమ్ వాట్ డిఫికల్ట్. దట్స్ వై వీఆర్ యూజింగ్ విచ్ వన్, ఇంటిగ్రేషన్. అలా ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x dx is equal to 1. ఓకే, దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం యాక్చువల్గా. వెరిఫై, సపోజ్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడండి, -1 to 1 x dx, -1 to 1 x dx. -1 to 1 c dx. ఓకేనా? ఇట్ ఈస్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్. ఇట్ ఈస్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్. ఇది ప్రాబబిలిటీ ఫంక్షన్ వాడే చెప్పేస్తున్నాడు. ఫైండ్ సి అన్నాడండి క్వశ్చన్లో. ఫైండ్ సి, ఇట్ ఈస్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్. దెన్ వాట్ ఈస్ సి వాల్యూ అంటున్నాడండి. సి ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ టేకింగ్ హౌ మెనీ అబ్జర్వేషన్స్, ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్? ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్? గట్టిగా కొంతమంది ఫైనైట్ అంటున్నారు, అందుకే గట్టిగా అన్నాను. ఓకే, హియర్ ఎక్స్ టేకింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ -1 to 1. హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ -1 to 1? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా. మరి ఇన్ఫైనైట్ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ ఏమని వెరిఫై చేసుకోవాలి మనం? డెన్సిటీ ఫంక్షన్ అని ఆడే చెప్పేస్తున్నాడు. ఇట్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ ఫంక్షన్. ఆడు డెన్సిటీ మాస్ అని చెప్పడు ఎగ్జామ్లో. ఇట్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటాడు అంతే. ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే ఎన్ని ఉంటాయి మనకి ప్రాబబిలిటీ ఫంక్షన్స్? 2 ఉంటాయి, ఇద్దరు మాస్ ఆర్ డెన్సిటీ. మరి ఎలా డిసైడ్ చేస్తుంది మాస్ ఆర్ డెన్సిటీ అంటే ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ని బట్టి. ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఫైనైట్ అయితే మాస్, ఇన్ఫైనైట్ అయితే డెన్సిటీ. ఓకేనా? ఇప్పుడు ఇది ఇన్ఫైనైటా ఫైనైటా? ఇన్ఫైనైట్ కాబట్టి ఇది మాస్ అని అనుకోవాలా, మన డెన్సిటీ అనుకోవాలా? అది ప్రాబబిలిటీ ఫంక్షన్ ఆడు చెప్పినా మనం ఏమని తీసుకోవాలి దీన్ని? ప్రాబబిలిటీ డెన్సిటీ. ప్రాబబిలిటీ డెన్సిటీలో ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? 1. సి కాన్స్టెంట్ కూడా బయటకు తీసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఎక్స్ విత్ ఇన్ ద లిమిట్స్ -1 to 1. సి ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ మైనస్ లోయర్ లిమిట్ ఈక్వల్ టు 1. 2c ఈక్వల్ టు 1. సి ఈజ్ ఈక్వల్ టు 1/2. అలా ఇఫ్ క్లియర్ ద పాయింట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం 2-3 చేసాం. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. వినాలి అందరు బోర్డు చూడాలి. తలంచుకొని కూర్చుంటున్నారంటే నిద్ర వస్తున్నట్టు. ఓకే, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఈజ్ డిఫైన్ యాజ్ సపోజ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ టేకింగ్ ద వాల్యూస్ x1, x2 and so on xn. Corresponding probabilities are p1, p2 and so on pn. Then expectation of x is denoted by e of x. Expectation of x is denoted by e of x and it is given by sum of product of random variable values and corresponding probabilities. Random variable values and corresponding probabilities. Random variable values and corresponding probabilities. And simply we denote right like x into p or p into x. Sum of the product of the random variable values and corresponding probabilities is called mathematical expectation. Mathematical expectation. But random variable x finite infinite? Finite and finite x1, x2 and so on 10 అంటే finite గా. ఓకే, అయితే సపోజ్ కంటిన్యూస్ అనుకుందాం. ఇన్ కంటిన్యూస్ కేస్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x? ఇంటిగ్రేషన్ a to b x into f of x. x into f of x. x into f of x కంటిన్యూస్ అయితే. అదే డిస్క్రీట్ అయితే సమేషన్. ఇంటిగ్రేషన్ అయితే కంటిన్యూస్ అయితే ఇంటిగ్రేషన్. అర్థమైందా? ఎక్కడైనా డిస్క్రీట్ కనపడితే ఏం చేస్తారు? సమేషన్. ఇంటిగ్రేషన్ ఇన్ఫైనైట్ అయితే కంటిన్యూస్ అయితే
ఇంటిగ్రేషన్ అది డిస్క్రీట్ సమ్ది సింబల్ తీసేసి ఇంటిగ్రేషన్ రాయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ variance of x in terms of mathematical expectation, that is expectation of x square minus expectation of x whole square. expectation of x అంటే mean, expectation of x అంటే mean, దీన్ని ఇలా కూడా డినోట్ చేయొచ్చు mu అని. ఓకే, దిస్ ఈజ్ వన్ ఫార్ములా. అదర్వైజ్ వన్ మోర్ థింగ్ ఈజ్ expectation of x minus expectation of x whole square. This is expectations in terms of వేరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, వేరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఇక్కడ మరి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ పి, ఎక్స్ స్క్వేర్ పి. ఎప్పుడు ఇది సిగ్మా రాశానంటే డిస్క్రీట్, అదే మరి కంటిన్యూస్ అయితే సమేషన్ తీసే ఏం పెట్టాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పి. దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే ఓకే, సి స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్, అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 6 అంటే 6, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 0 అంటే 0, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ -6 అంటే -6, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1/2 అంటే 1/2. అలా క్లియర్. అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈస్ కాన్స్టెంట్. సపోజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, రిజల్ట్ ఈస్ ఫేవరబుల్, రిజల్ట్ ఈస్ ఫేవరబుల్, మనం ఆ బిజినెస్ చేయొచ్చు, ఆ పని చేయొచ్చు అని చెప్తుంది అనమాట. సపోజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x లెస్ దాన్ 0 అయింది అనుకో, వద్దొద్దు ఇప్పుడు అసలు దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, నో ప్రాఫిట్ నో లాస్. ఓకే, అంటే ఫెయిర్ గేమ్ అని, ఆ గేమ్ని ఏమంటాం, ఫెయిర్ గేమ్. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈస్ కాన్స్టెంట్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ax ప్లస్ b అన్నాను అనుకోండి, ఏ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ప్లస్ b. సపోజ్ మైనస్ ఇచ్చాడు అనుకోండి, మైనస్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్. సి ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్, వేరియన్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈస్ 0, వేరియేషన్. సి 10, ఒక అబ్జర్వేషన్ 10 ఉందండి, ఈజ్ దర్ ఎనీ వేరియేషన్ ఫ్రమ్ 10 అండ్ బై ఇట్ సెల్ఫ్, ద 0. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ax ప్లస్ b అన్నానండి. నిన్నే మనం చూసాం, if you take any constant outside from the variance, automatically it will becomes whole square because it is obtained by square of a standard deviation. Standard deviation square చేయటం వల్ల మీకు వేరియన్స్ వస్తుంది కాబట్టి అసలు నెవర్ నెగిటివ్, స్టాండర్డ్ డీవియేషన్ నెగిటివ్ ఉండదు. ఓకే, బికాస్ ఆఫ్ రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. మరి స్టాండర్డ్ డీవియేషన్ రూట్ ఉంటుందా లేదా, రూట్ని ఏం చేస్తున్నాం, మీన్ స్క్వేర్ చేస్తున్నాం. ఇదిగో సిగ్మా x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. ఇగో రూటు, ఇదిగో మీను, ఇదిగో స్క్వేరు, రూటు మీను స్క్వేరు. డీవియేషన్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ax ప్లస్ ఆర్ మైనస్ by అన్నాను అనుకోండి, a స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x ప్లస్ b స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ y ప్లస్ ఆర్ మైనస్ 2ab ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ x కామా y. ఓకే, ఇప్పుడు సపోజ్ x అండ్ y ఆర్ ఇండిపెండెంట్, x అండ్ y ఆర్ ఇండిపెండెంట్ అని అనుకోండి, ఈ పార్ట్ మొత్తం 0ఏగా. x అండ్ y ఇండిపెండెంట్ మీన్స్ కోవేరియన్స్ 0. ఎందుకు, r వాల్యూ 0, కోరిలేషన్ కోఎఫిషియంట్ 0. కోరిలేషన్ కోఎఫిషియంట్ ఎప్పుడు 0 అవుతుంది, న్యూమరేటర్ r వాల్యూ 0 అయితేనే కదా 0 అయ్యేది. గుర్తుందా, 6 అంటే మనం ఇంకా అక్కడికి వెళ్ళదు అనుకోండి. ఓకే, నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ x ప్లస్ y. అదే మైనస్ ఉన్నా కూడా ప్లస్సే వస్తుందండి. ఓకేనా, ఇదండి ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే, ఇప్పుడు మనం ప్రాబబిలిటీలో బిట్లు డిస్కస్ చేయాలి. కంగారు పడు, నేనే ఎందుకంత టెన్షన్ పడతా, కష్టపడి వర్షంలో తడుచుకుంటూ వచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతానా. రేపు క్లాస్లో ప్రాబబిలిటీలో బిట్లు డిస్కస్ చేస్తా. అయితే మీరు ఒక చిన్న పని చేయండి, మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే జస్ట్ ఒక ½ అవర్ ఆ ఫస్ట్ థియరిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సెట్ ఏలో, అవిను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఒక్కసారి చూసుకోండి. మిగతా సెట్ బి సెట్ సి అవి నేను చేస్తా రేపు. కొంచెం ఫాస్ట్గా చెప్తానేమో, థియరీ కూడా ఫాస్ట్ అవుతుందేమన్నా. ఓకే, ఎందుకంటే మరి నాకు 2 డేసే ఉంది ఒక చాప్టర్కి. ఇక నేను ఎక్కువ రోజులు సాగదీశాను అనుకోండి, ఇది మీకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంటుందా,
టైం వేస్ట్ ఎందుకు వెళ్ళటం అని మానేస్తుంది. అందుకని కొంచెం స్పీడ్గా అయితే చెప్పేస్తా. ఓకే, మీరు మాత్రం టైం ఉంటే జస్ట్ మీరు చూడాల్సింది అదే ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఒకటి, ఆ సెట్ ఏ చూడండి. నేను రేపు సెట్ బి సెట్ సి చూస్తా. ఓకేనా, వెళ్ళండి, వెళ్ళి చక్కగా ఇడ్లీ తిని స్టార్ట్ చేయండి. ఈరోజు ఎగ్జామ్ ఏంటి? ఎగ్జామ్ లేదు ఈరోజు, 1 డే గ్యాపా. రేపు ఎకనామిక్సా? ఇది ఎన్నో సైకిల్ ఇది? అంటే 5th గ్రాండ్ టెస్ట్